శ్రీమద్ భగవద్గీత అన్ని వయస్సుల వారికి, అన్ని స్థితులలో ఉన్నవారికి, రకరకాల భిన్నమైన స్థితులలో ఉన్నవారికి అందరికీ గైడెన్స్ ఇచ్చే ఒక గ్రంథం. చాలా అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుల వారు మనకి ఈ ప్రపంచానికే, మనిషికి ఎలా జీవించాలి, జీవన విధానం ఏంటి, ఏ కష్టం వచ్చినప్పుడు ఎలా దాన్ని మనం స్వీకరించాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా దాన్ని అమలుపరచాలి, ఇవన్నీ ప్రతి స్థాయిలో ప్రతి వయస్సు వారికి అందరికి ఉపయోగపడేలాగా ఆ గ్రంథం ఉంటుంది. అందులో శరణాగతి ఒకటి ఉంది. శరణాగతి అర్జునుడికి ఉపదేశం చేస్తున్నప్పుడు శరణాగతి కూడా ఒక పద్ధతే, అది కూడా మంచి విధానమే అని చెప్పారు. శరణాగతి అంటే చింతలేని గతి. ఎందుకంటే శరణాగతి వల్ల నీవు కర్తవు కాదు అని నీవు నిర్ధారణ చేసుకుంటావు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, కర్మ చేసినప్పుడు కర్మఫలము నాకు సంబంధం లేదు, నేను శరణుజొచ్చిన దేవుడే కర్మ ఫలితాన్ని చూసుకుంటాడులే. ఇది 2వ పాయింట్. 3rd పాయింట్ ఏంటంటే, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇది నేను నమ్మిన దేవుడే నాకు ఈ కష్టాలు ఎందుకు తీసుకొస్తున్నాడంటే నాలో పరివర్తన కోసం తీసుకొస్తున్నాడు అనే ఆలోచన మీలో వచ్చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఒక జ్ఞానిలా నీవు తయారైపోతావు శరణాగతి వల్ల. కాబట్టి సర్వము తానై ఉన్న ఆత్మకు అంటే ఈశ్వరునకు భక్తుడు నీవే తప్ప నితః పరం బిరుగనని, నేను వినా బ్రోచేదెవరు అని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని తన యొక్క తన మన ధన ప్రాణ సర్వస్వమును అర్పించి నిశ్చింతుడై ఉండడము, అది శరణాగతి. ఇది నీవు శరణాగతి సంపూర్ణంగా పాటించిన హృదయపూర్వకంగా నీ జీవితమంతా శాంతి ఆనందము అన్నీ ఆ నీ దైవమే ఏ లోటు లేకుండా నిన్ను పాలిస్తాడు. ఇలా పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటాం.